సంవత్సరం వచ్చేసి 2024. ఈ 2024లో మన ఛానల్ అనేది గ్రో అవుతుందా, గ్రో అవ్వదా? సో 2024లో ఎలా గ్రో అవుతుంది? సో ఇప్పుడు చూడండి, ఈ 2024లో వ్లాగ్ ఛానల్ పెట్టారు. సో మళ్ళీ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టారు, కొందరు యూట్యూబ్ టిప్స్ పెట్టారు, కొందరు టెక్ ఛానల్, సంథింగ్ టెక్ ఛానల్. సో అలాంటి అయితే పెట్టారు. సో చాలా అయితే మనకు యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ఇప్పుడు చాలా క్రియేటర్స్ అయితే ఏంటన్నమాట 2024లో అయితే చాలా క్రియేటర్స్ అయ్యారు. ఎక్కడ చూసినా వాళ్ళే క్రియేటర్స్, ఎవరికి చూసినా క్రియేటర్సే, ఎవరు చూసినా క్రియేటర్స్ అవుతున్నారు. సో ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూడండి, ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా మనకు చాలా ఇప్పుడైతే ఛానల్ పెడుతున్నారు. సో ఇప్పుడు యూట్యూబ్ టిప్స్ కానీ, ఇప్పుడు నేను ఎలా చెప్తున్నా టిప్స్, అలా కూడా ఛానల్ అయితే చాలా పెడుతున్నారు. సో ఛానల్ అనేది ఎక్కడి నుంచి గ్రో అవుతుందండి? సో ఇప్పుడు బిఫోర్ మనకు 2017, 18, 19 అట్లా అప్పట్లో అయితే చాలా కాంపిటీషన్ తక్కువ ఉండే. మనకు కాంపిటీషన్ తక్కువ ఉండడం వల్ల మనకు అప్పుడైతే పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే ఛానల్ అయితే గ్రో అయింది. సో ఇప్పట్లో కూడా వాళ్ళకైతే వ్యూస్ వస్తున్నాయి. సో అయితే సీనియర్ అన్నమాట, అట్లయితే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి. సో వాళ్ళకి సబ్స్క్రైబ్స్ అన్నమాట. సో ఇప్పట్లో మనకైతే ఇప్పుడు వ్యూస్ వస్తాయి, మన ఛానల్ అయితే గ్రో అవుతుందా? ఇప్పుడు చూడండి, ఛానల్ క్రియేట్ చేసేసి ఒక 5, 10, 20, 30 ఇట్లా వీడియో అప్లోడ్ చేసేసి సో వ్యూస్ వస్తలేవు. సో వ్యూస్ వస్తలేవని ఏం చేస్తున్నారంటే ఛానల్ వదిలేస్తున్నారు, అట్లా వదిలేస్తున్నారు అన్నమాట. సో ప్రాబ్లం ఏం లేదు. సో గాయస్, మీకు చెప్పేది ఒకటే, ఇది నిజమా? ఇప్పుడు ఛానల్ వదిలేయడం నిజమేనా? సో మీకు వ్యూస్ వస్తలేవని నిజమా? సో ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి, మీకు తప్పకుండా వ్యూస్ వస్తాయి. మీరు కష్టపడండి, మీరు కష్టపడితేనే వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు క్వాంటిటీ మీద కాకుండా క్వాలిటీ మీద ఫోకస్ పెట్టండి. డే బై డే వీడియో చేయకుండా, లేదా వీక్లీ ఒక వీడియో, లేదా 1 డే గ్యాప్ 1 డే అట్లా వీడియో తీయండి అన్నమాట. సో క్వాలిటీ మీద. సో మనకు ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్. సో మీది వ్లాగ్ ఛానల్ ఉన్నదనుకోండి, సో ఎక్కడైనా ప్రదేశం, మనకు సిటీ లేదా ఎక్కడైనా మన విలేజ్లో అయితే చాలా వీడియో అనేది వైరల్ అవుతుంది. సో విలేజ్లో అట్లా తీయండి. విలేజ్లో వీడియో తీస్తే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అలా కూడా వ్లాగ్ తీయచ్చు. చాలా పెద్ద క్రియేటర్స్ ఉన్నారు కదా, సో వ్లాగ్ ఛానల్ వాళ్ళు అయితే చాలా మంచిగా ఎక్కడైనా సిటీకి ఎక్కడైనా వేరే ప్రదేశంలో మనకు వరల్డ్లో ఎక్కడైనా వెళ్ళి మనకు వ్లాగ్ ఇక్కడ వెళ్తున్నా సంథింగ్ ఇట్లా చెప్తున్నారు. సో వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పడం అనేసి నేను చెప్తలేను. సో అట్లా వెళ్ళి కూడా వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. సో ఈ రోజులో చాలా కొత్త క్రియేటర్స్ ఫస్ట్ వచ్చిందంటే ఛానల్ మానిటేషన్ అవుతుంది. 1000 సబ్స్క్రైబ్స్, 4000 వాచ్ టైం కంప్లీట్ అయ్యి మానిటేషన్ అవుతుంది. ఫర్ డేలో మనకు 1000 మానిటేషన్ అయితే కంపల్సరీ అవుతున్నాయి. 10 కాదు, 20 కాదు, 30 కాదు, 1000 మానిటేషన్ అవుతున్నాయి అట్లా. సో మన ఇండియాలో మనం ఎందుకు తక్కువ అవ్వాలి? మనం కూడా తగ్గద్దు. సో మీరు 10, 20, 30 వ్యూస్ వస్తున్నాయి, సరే ఎట్లా చేయాలి, వీడియో ఎట్లా వదిలేయాలా అని మీరు బాధపడుతున్నారు అనుకుంటా. సో అట్లా ఫోకస్ అయితే మీరు వీడియో మీద. ఇప్పుడు చూడండి, ఈరోజు నేను వీడియో తీస్తున్నా, సంథింగ్ మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో నేను ఇలా తీస్తున్నా. సో నాకు బాగా అనిపించకుంటే ఏం చేస్తా అంటే, సో ఇంకో టేక్ తీసుకుంటాను అనమాట. ఇంకో టేక్ తీసుకొని కూడా నేను వీడియో చేయగలుగుతా. సో నాకు బాగా అనిపించకుంటే నెక్స్ట్, లేదు సెకండ్ టేక్ కూడా బాగా అనిపించకుంటే థర్డ్ టేక్ తీసుకుంటాను అనమాట. సో అట్లా మీరు ఏం చేయాలంటే వ్లాగ్ ఛానల్లో, సో ఇప్పుడు వ్లాగింగ్ తీస్తున్నారు అనుకోండి, సో ఎక్కడైనా బయట వెళ్ళినారు అనుకోండి, సో వ్లాగింగ్ ఒకసారి ఒక క్లిక్ తీసుకుంటారు. సో ఇట్లా షూటింగ్ చేసేస్తారు, సో ఇట్లా మాట్లాడేస్తారు. సో ఎడిటింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తారు. షూటింగ్ తీసుకున్న తర్వాత ఇంటికా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అన్నమాట. అట్లా కూడా చేసుకోవచ్చు మంచిగా. అంటే దానికి ఒక ఎడిటింగ్ ఎట్లా ఉండాలంటే, ఎడిటింగ్ చాలా బాగుండాలి. ఆడియన్స్కి ఇందులో వీడియో స్కిప్ చేయకుండా అట్లా మనం వీడియో ఎడిటింగ్ చేయాలన్నమాట. సో ఎంటర్టైన్మెంట్ ఛానల్లో కూడా మనకు నవ్వించాలన్నమాట. సో ఇంకా టెక్ ఛానల్లో కూడా మనకి ఎట్లా చెప్తున్నాను, యూట్యూబ్ టిప్స్ అట్లా. సో ఒక్కసారి మనకు క్వాలిటీ బాగుండాలి. ఇప్పుడు నా మొబైల్ చూడండి, సామ్సంగ్ అన్నమాట. సో నేను సామ్సంగ్లో ఈ ఫోన్లో అయితే క్వాలిటీ అంతేం బాగా రాకుండే. మొబైల్లో న్యూ బై చేశాను, మా మొబైల్లో అయితే చాలా క్వాలిటీ బాగుంది. నా క్వాలిటీ ఎలా ఉంది చెప్పండి మీరు కామెంట్లో అయితే. ఓకే, అట్లా అన్నమాట. క్వాలిటీ బాగా మెయింటైన్ చేయండి అన్నమాట. సో వాయిస్ కూడా బాగుండాలి, మళ్ళీ క్వాలిటీ బాగుండాలి. నెక్స్ట్ రెగ్యులర్ కాకుండా, నేనైతే రెగ్యులర్ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఎస్టర్డే అయితే నేను అప్లోడ్ చేయలేదు, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో అట్లా అన్నమాట. వన్ డే అట్లా గ్యాప్ ఇచ్చుకుంటా మీరు వీడియో పోస్ట్ చేయండి. లేదు అంటే రెగ్యులర్గా అప్లోడ్ చేయాలనుకుంటే మీరు యూట్యూబ్లోనే జాబ్ చేస్తున్నారంటే రెగ్యులర్ మీరు అప్లోడ్ చేయొచ్చు, అట్లేం ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు రెగ్యులర్ అప్లోడ్ చేయకుండా 1 డే గ్యాప్ 1 డే ఇస్తే ఏమవుతుందంటే, ఒక వీడియోకి మనం గెస్ చేయాలి. ఎలా అంటే, ఒక వీడియోకి ఎడిటింగ్ చేయాలంటే 1 అవర్ తర్వాత మనకు ఒకటి ఎలా వస్తాయంటే టిప్ వస్తాయి అన్నమాట. సో ఈ టిప్ పెట్టాలి, ఈ వీడియోకి ఇలా పెట్టాలి మనకు అది ఒక టాలెంట్, ఒక టెక్నిక్ వస్తాయన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్, సో ఇంకొక టిప్ ఏంటంటే రెగ్యులర్గా మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళకుండా,
నేనేం చెప్పబోతున్నాను అంటే రెగ్యులర్ మీ ఫోకస్ ఎక్కడ పెడతారు. సో మీరు ఒక నాలెడ్జ్ తీసుకోండి. ఎక్కడ మీరు ఎవరితో ఫ్రెండ్స్తో బయట వెళ్తున్నారు, ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడు, సో యూట్యూబ్ టిప్స్ చెప్తాడా లేదా బ్లాగ్ ఛానల్, సో యూట్యూబ్లోనే పని చేస్తాడా, యూట్యూబ్లో పని చేస్తే అతని గురించి మనకు తెలుస్తాయి అన్నమాట, యూట్యూబ్ గురించి తెలుస్తాయి అన్నమాట. సో వేరే బిజినెస్ వాళ్ళతో స్నేహం చేసినాం అనుకోండి, సో వాళ్ళతో మనకైతే బిజినెస్ టిప్స్ ఇస్తాడన్నమాట. మనకు బిజినెస్ టిప్స్ ఇస్తే మనకి ఏమవుతుంది, సో మన మైండ్ అనేది అటు మూవ్ అవుతుంది అన్నమాట. సో అట్లా వేరే వాళ్ళ కాడ మూవ్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే కొందరి దగ్గర నుంచి టిప్స్ తీసుకోవాలి, మనం ఎట్లా చెప్తున్నాము, సో అట్లా అడగాలన్నమాట. సో ఈరోజు మీరు వీడియో తీసింటారు అనుకోండి, సో ఈరోజు వీడియో తీసిన ఈ వీడియో అనేది మన ఫ్రెండ్కి లేదా మన ఎవరికైనా షేర్ చేయాలి. ఈరోజు నేను వీడియో తీసిన ఈ వీడియో ఎలా ఉంది, బాగుందా లేదా అయితే అడగాలన్నమాట. అట్లా ఫస్ట్ వీడియో తీసినారనుకోండి మంచిగా అనిపించదు. సో మళ్ళీ నెక్స్ట్ ఇట్లా నేను కూడా చూడండి, నేను కూడా కొత్తగానే, నేను ఓల్డర్ గాను, సో నేను కూడా కొత్తనే మీకైతే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్ ఇట్లా అన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ మీరు ఈ 2024లో ఛానల్ అయితే వదిలేసి వెళ్ళకండి అన్నమాట. ఛానల్ వదిలేసి వెళ్ళకండి. 10, 20, 30 వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ మీరు ఛానల్ వదిలేయకండి. చాలా ఇందులో అయితే డబ్బులు సంపాదిస్తుండ్రు, నేను తెలుసుకుంటున్నా కాబట్టి ఇందులో చాలా డబ్బులు సంపాదిస్తుండ్రు అట్లా అన్నమాట. బంగ్లాలు కొంటుండ్రు, కారు కొంటుండ్రు. సో అందరికి తెలిసిన విషయమే. యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అయితే అందరికి తెలిసిన విషయమే. సో మీరు కష్టపడండి, కష్టాన్ని ఫలితం దొరుకుతుంది. సో అట్లా అన్నమాట వీడియో. సో క్వాంటిటీ మీద కాకుండా క్వాలిటీ మీద ఫోకస్ చేయండి, చాలా మంచి వ్యూస్ అయితే వస్తాయి. కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటారు. మీకు అర్థమైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తేనే మన వీడియో అనేది కొంత ఆడియన్స్కి అయితే షేర్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.